ఈరోజు వీడియోలో వచ్చి మనం ఛందస్ గురించి డిస్కస్ చేద్దాం. పద్యాలు, పద్యభేదాలు. పద్యాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములు 4 రకాలు ఉంటాయి. చంపకమాల, ఉత్పలమాల, మత్తేపం, శార్దూలం. జాతులు రెండు రకాలు ఉంటాయి. కందము, ద్విపద. ఉపజాతులు 3 రకాలు ఉంటాయి. తేటగీతి, ఆటవలది, సీసము. ఫస్ట్ మన ఛందస్సులో లఘువు, గురువు అని ఉంటాయి. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో పలికే అక్షరాలని లఘువు అంటారు. అంటే దీర్ఘాలు లేని అక్షరాలు. కిరణ్ దేనికి దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు వస్తుంది. ఈ పొల్లు అక్షరాలు మనం లెక్కలోకి రావు. ఈ రెండు కలిపి ఒకే అక్షరం కింద లెక్క వస్తుంది. గురువు అంటే ద్విమాత్ర కాలంలో పలికే అక్షరాలు. అంటే దీర్ఘాలు ఉన్న అక్షరాలని గురువు అంటారు. రామ, రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, మాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. మనం ఈరోజు వృత్తముల గురించి డిస్కస్ చేద్దాం. వృత్తములు అంటే మొదటి పాదంలోని గణాలను వరుసే మిగిలిన పాదాల్లో కూడా ఉంటుంది. వాటిని వృత్తములు అంటారు. అంటే మొదటి పాదంలో గణాల వరుసే మిగిలిన పాదాల్లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే గణాలు తారుమారు అవ్వకూడదు. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస ఎత్తి ఉండదు. ఎత్తి మైత్రి పాటించాలి. ఇప్పుడు వృత్తములు 4 రకాలను డిస్కస్ చేశాం కదా. చంపకమాల, ఉత్పలమాల, మత్తేపం, శార్దూలం. వీటన్నిటిలో కూడా సేమ్ ఇలాంటి రూల్సే ఉంటాయి. గణములు తారుమారు కావు. అంటే పద్యంలో 4 పాదాలు ఉన్నప్పుడు 4 పాదాల్లో కూడా ఒకటే గణముల వరుస ఉంటుంది. ప్రతి పాదంలో కూడా మొదటి పాదంలోని గణముల వరుసే మిగిలిన పాదాల్లో కూడా సేమ్ అవే ఉంటుంది. గణములు తారుమారు కాకూడదు. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి ఉండదు. యతి మైత్రి పాటించాలి. ఇది వృత్తములు మొత్తం 4 రకాలు అన్నాం కదా. వీటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.